ప్రపంచ పటాన్ని మనం గమనిస్తే పర్షియన్ గల్ఫ్ అనేది ఒక చిన్న ప్రాంతంలా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ చిన్న నీటి భాగం చుట్టూ ఉన్న దేశాలు ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తూ ఉన్నాయి. దానికి కారణం అక్కడ భూమి పొరల్లో దాగిన అపారమైన చమురు సంపద. అసలు ప్రపంచం మొత్తంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఈ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోనే ఇంత చమురు, గ్యాస్ నిక్షేపాలు ఎలా వచ్చిపడ్డాయి? ఇది ప్రకృతి ఇచ్చిన వరమా లేక భూమి లోపల జరిగిన ఏదైనా వింత పరిణామమా? ఒక అంచనా ప్రకారం చూస్తే ప్రపంచంలోని మొత్తం చమురు నిల్వల్లో దాదాపు సగం నిల్వలు కేవలం ఈ 3% భూభాగంలోనే కేంద్రీకృతమై ఉన్నాయి. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న అక్షరాల నిజం. ఇక్కడి చమురు బావుల సామర్థ్యం చూస్తే మతిపోతోంది. రష్యా లేదా అమెరికాలోని అత్యుత్తమ బావుల నుంచి వచ్చే ఉత్పత్తి కంటే గల్ఫ్ ప్రాంతంలోని ఒక సాధారణ బావి నుంచి వచ్చే ఉత్పత్తి 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ చమురు తీయడం అనేది చాలా సులభమైన, అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. వేల ఏళ్ల క్రితమే ఇక్కడి ప్రజలు నదుల ఒడ్డున దొరికే జిగురు లాంటి నల్లటి జిడ్డు పదార్థాన్ని పడవలకు పూతగా వాడేవారట. అప్పట్లో అది కేవలం ఒక సాధారణ పదార్థం మాత్రమే. కానీ 1908లో ఇరాన్ లో మొదటిసారిగా ఆధునిక చమురు బావిని కనుగొన్న తర్వాత ప్రపంచం చూపు ఇటువైపు మళ్లిందిట. అప్పటి నుంచి ఈ ప్రాంతం గ్లోబల్ ఆయిల్ పవర్ హౌస్ లా మారిపోయింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న ఒక్కో చమురు క్షేత్రం కొన్ని బిలియన్ బ్యారెల్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ 30 కంటే ఎక్కువ అతిపెద్ద చమురు క్షేత్రాలున్నాయి. వీటిలో ఒక్కో దానిలో 5 బిలియన్ బ్యారెల్స్ కంటే ఎక్కువ నిల్వలున్నాయి. ఇంతటి భారీ సంపద ఇక్కడ చేరడం వెనుక లక్షలాది ఏళ్ల భూగర్భ చరిత్ర దాగి ఉంది. భూమి లోపల నిరంతరం జరిగే మార్పులు, ప్లేట్ల కదలికలు ఈ ప్రాంతాన్ని ఒక చమురు గనిగా మార్చేశాయి. నిజానికి ఇవన్నీ కేవలం అంచనాలు మాత్రమే. అసలు లోపల మరిన్ని నిల్వలు దాగి ఉన్నాయో స్పష్టంగా చెప్పడం అసాధ్యమని అంటున్నారు నిపుణులు. ఇక పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇంత చమురు ఉండడానికి ప్రధాన కారణం భూమి లోపల నిరంతరం జరిగిన ప్లేట్ల ఘర్షణ. భూ అంతర్భాగంలో ప్లేట్ల నిర్మాణం ఉంటుందని, అవి రాచుకున్నప్పుడు భూకంపం వస్తుంటుందని మనం చదువుకున్నాం కదా. సుమారు 3.5 కోట్ల ఏళ్ల నుంచి అరేబియా ప్లేట్, యురేషియా ప్లేట్ అనే 2 భారీ భూభాగాలు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ ఘర్షణ వల్ల భూమి లోపల ఉన్న శిలలు విరిగిపోయి, వంగిపోయి చమురు నిల్వ ఉండడానికి అనువైన గదుల్లా, రిజర్వాయర్లా తయారయ్యాయి. ఇరాన్ వైపు ఉన్న జాగ్రోస్ పర్వతాలు ఈ కదలికల వల్ల ఏర్పడినవి అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇక్కడ భూమి లోపల వందలాది కిలోమీటర్ల మేర చమురు నిక్షేపాలు పరుచుకొని ఉన్నాయి. అరేబియా వైపు చూస్తే భూమి లోపల గట్టి శిలలు పెద్ద పెద్ద డోమ్ ఆకారంలో ఏర్పడ్డాయి. ఈ ఆకారాలు చమురు బయటకు పోకుండా భద్రంగా దాచి ఉంచుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ప్రకృతి తనంతట తానుగా ఒక భారీ చమురు ట్యాంకును నిర్మించింది. కోట్లాది ఏళ్ల క్రితం ఈ ప్రాంతం ఒక లోతైన సముద్రంలా ఉండేది. ఆ సమయంలో సముద్రపు నాచు, చిన్న చిన్న జీవులు చనిపోయి అడుగు భాగంలో పేరుకుపోయాయి. కాలక్రమేణా వాటిపై మట్టి, ఇసుక పొరలు వచ్చి చేరాయి. భూమి లోపల ఉండే విపరీతమైన వేడి, ఒత్తిడి కారణంగా ఈ చనిపోయిన జీవుల అవశేషాలు చమురుగా, గ్యాస్ గా మారాయి. ప్రపంచంలో ఎక్కడైనా ఈ రాతిలో 2% సేంద్రియ పదార్థం ఉంటే అది చమురు ఉత్పత్తికి మంచిదని భావిస్తూ ఉంటారు. కానీ గల్ఫ్ ప్రాంతంలోని శిలల్లో అది 13% వరకు ఉంటుంది. అంటే ఇక్కడ చమురు తయారీకి కావాల్సిన ముడి సరుకు అప్పట్లోనే పుష్కలంగా ఉందన్నమాట. అందుకే సౌదీ అరేబియాలోని ఘవార్ వంటి చమురు క్షేత్రాలు ప్రపంచంలోనే అత్యంత భారీ నిల్వలకు నిలయంగా మారాయి. ఒక ఘవార్ క్షేత్రం నుంచి 70 బిలియన్ బ్యారెల్స్ చమురు తీసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు లెక్కగట్టారు. ప్రకృతి సిద్ధంగా జరిగిన ఈ భౌగోళిక అద్భుతం వల్లే గల్ఫ్ దేశాలు ఇవాళ కుబేరులుగా వెలుగుతున్నారు. అయితే ఈ అపారమైన చమురు సంపద గల్ఫ్ దేశాలకు కేవలం ఐశ్వర్యాన్నే కాదు, ఎన్నో సమస్యలను కూడా తెచ్చిపెట్టింది. చమురు మీద ఉన్న ఆశతో ప్రపంచ దేశాలన్నీ ఈ ప్రాంతంపై పట్టు సాధించాలని చూస్తున్నాయి. పర్షియన్ గల్ఫ్ అనేది ఇవాళ ప్రపంచ రాజకీయాల్లో అత్యంత సున్నితమైన ప్రాంతం. అమెరికా, రష్యా, చైనా వంటి అగ్రరాజ్యాలు ఇక్కడి దేశాలతో స్నేహం కోసమో లేదా ఇక్కడ వనరులను నియంత్రించడం కోసమో నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ఇరాన్, సౌదీ అరేబియా మధ్య దశాబ్దాలుగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇరాన్ తన చమురును అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకోకుండా అమెరికా ఆంక్షలు విధించడం మనం చూస్తూనే ఉన్నాం. దీనికి ప్రతిగా ఇరాన్ సముద్ర మార్గాలను అడ్డుకుంటామని హెచ్చరించడం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. గల్ఫ్ ప్రాంతంలో ఏ చిన్న గొడవ జరిగినా అది వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపుతోస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఈ చమురు సరఫరానే ఊపిరిపోస్తోంది. గల్ఫ్ దేశాల ఆదాయంలో 90% ఈ చమురు ఎగుమతుల నుంచే వస్తోంది. అందుకే చమురు ధరలు తగ్గినా లేదా యుద్ధం కారణంగా సరఫరా ఆగిపోయినా ఆ దేశాలు ఆర్థికంగా దెబ్బతింటాయి.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు దేశాల మధ్య గొడవలు తలెత్తినప్పుడల్లా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జబ్బు చేస్తూ ఉంటుంది. పెద్ద దేశాల గొడవల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని అంటారు కదా. అందుకే సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాలు ఇప్పుడు కేవలం చమురు మీదనే ఆధారపడకుండా తమ ఆర్థిక వ్యవస్థను మార్చుకోవాలని చూస్తున్నాయి. పర్యాటక రంగం, టెక్నాలజీ వైపు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. సంపద ఉన్న చోటే ప్రమాదం కూడా పొంచి ఉంటుందని గల్ఫ్ దేశాల ప్రస్తుత పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. ఇక్కడ శాంతి ఉంటేనే ప్రపంచం ప్రశాంతంగా ముందుకు సాగుతోంది. అది లేనప్పుడు ఏం జరుగుతుందో తాజా ఇరాన్ యుద్ధం ద్వారా తలెత్తిన పరిణామాలను చూసి మనం తెలుసుకోవచ్చు. చాలా మందిని వేధించే ప్రశ్న ఏంటంటే, అసలు గల్ఫ్ దేశాల్లో చమురు ఎప్పటికైపోతోంది? ఒక 100 ఏళ్ల నుంచి నిరంతరం చమురును తోడేస్తూనే ఉన్నారు, అయినా నిల్వలు తగ్గడం లేదు. దీనికి కారణం మనం అనుకున్న దానికంటే భూమి లోపల ఇంకా ఎక్కువ నిక్షేపాలు ఉండడమే. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం చూస్తే ఇప్పటికే కనుగొన్నవి కాకుండా ఇంకా 86 బిలియన్ బ్యారెల్స్ చమురు, 336 ట్రిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్ అక్కడ దాగి ఉండే అవకాశం ఉందిట. పైగా ఇప్పుడు టెక్నాలజీ కూడా బాగా పెరిగింది. అమెరికాలో వాడుతున్న హారిజంటల్ డ్రిల్లింగ్, ఫ్రాంకింగ్ వంటి పద్ధతులను ఇప్పుడు సౌదీ, యుఏఈ దేశాలు కూడా వాడుతూ ఉన్నాయి. దీనివల్ల గతంలో తీయడానికి వీలు లేని లోతైన పొరల నుంచి కూడా చమురును బయటకు తీయడం సాధ్యమవుతోంది. రాబోయే కాలంలో ఎలక్ట్రిక్ కార్లు వచ్చినా విమాన ప్రయాణాలకు, భారీ పరిశ్రమలకు చమురు అవసరం కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఈ సంపదను యుద్ధాల కోసం కాకుండా దేశ అభివృద్ధి కోసం వాడుకోవడమే ఇప్పుడున్న పెద్ద సవాల్. ఉన్న వనరులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన ప్రాంతాలలో యుద్ధాలు ఏ మాత్రం మంచిది కాదు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం కేవలం చమురు ఉత్పత్తి కేంద్రం మాత్రమే కాదు, అది ఒక చారిత్రక వారసత్వం. భూగర్భంలో లక్షలాది ఏళ్ల పాటు జరిగిన రసాయన ప్రక్రియ ఫలితం నల్ల బంగారం అనబడే ముడి చమురు మనుషుల మధ్య చిచ్చు పెట్టడానికి కారణమవుతోంది. భవిష్యత్తులో ఈ ప్రాంతం ఎదుర్కోబోయే సవాళ్లు రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పర్యావరణ మార్పులు ఒకవైపు, రాజకీయ అస్థిరత మరోవైపు గల్ఫ్ దేశాలను భయపెడుతున్నాయి. అయినప్పటికీ రాబోయే మరికొన్ని దశాబ్దాల పాటు పర్షియన్ గల్ఫ్ ప్రాంతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తూనే ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. ఎందుకంటే భూమి ఇక్కడ దేశాలకు ఇచ్చిన సంపద అలాంటిది. ఆ సంపదను కాపాడుకుంటూ శాంతియుతంగా ముందుకు సాగడమే ఈ ప్రాంతం చేయాల్సిన పని. కానీ అలా జరగడం లేదని అంటున్నారు విశ్లేషకులు.